జనవరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం. టన్నెల్లో టీబీఎంను పరిశీలించిన మంత్రి నిమ్మల. ఏపీకి మరో దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయుల 12వ వేతన సవరణ కమిషనర్ వెంటనే నియమించాలని వైఎస్ఆర్డీఏ సంఘం డిమాండ్. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తుంది. విశాఖలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో 12,000 కోట్లతో ఆదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం వచ్చిన ఆయన బుధవారం మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరంతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు ప్రోగ్రెస్ గురించి వివరించారు. వెలుగొండ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. ఒక పక్క ఫ్లోరైడ్ బాధితులు, మరొక పక్క కరువు రక్కసి మధ్య చిక్కుకున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒక వరంలా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. 2026 సీజన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనుల మీద సబ్మిషన్ చేయవలసినటువంటి దృష్ట్యా మరి ఏదైతే నిన్న పగలు రాత్రి మళ్ళీ ఈరోజు అంటే దగ్గర రాత్రి పగలు కూడా మరి టన్నెల్స్లోనే ఉండి ఆ టన్నెల్స్లో ఏదైతే యొక్క మిషనరీ కానీ 5 గాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ కానీ ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ కానీ ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. రెండవది ఆ యొక్క కార్మికులు కానీ ఆ ఏజెన్సీ కానీ ఆ అధికారులు కానీ, ఎందుకంటే నేను కూడా నిన్న ఈరోజు రాత్రి ఆ టన్నెల్లో డే అండ్ నైట్ జరుగుతున్నటువంటి పనుల్ని చూస్తూ ఉంటే చాలా క్రిటికల్గా, ఎందుకంటే కొన్ని చోట్ల క్లిష్టతరమైనటువంటి పనులుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నేను టీబీఎం దగ్గరికి టన్నెల్ 2లో పోతూ ఉంటే ఒక 30 మీటర్లు మనం నడిచి వెళ్ళే లోపల 3 చోట్ల కొలాప్స్ అయ్యి పడినటువంటి పరిస్థితి అక్కడ మనకు స్వయంగా కనిపించినటువంటి పరిస్థితి. నిజంగా హెల్మెట్లు పెట్టుకున్న అంత కొలాప్స్ అవుతే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వెంటిలేషన్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు కానీ ఏజెన్సీ కానీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, ఓకే మన మంత్రి గారు కూడా వచ్చి మనతో పాటు పనుల్లో భాగస్వాములే టన్నెల్లోనే ఉంటున్నారనేది వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, వాళ్ళు కూడా విశ్వాసం కలగడానికి, మూడవది ఈ పని యొక్క సీరియస్నెస్ ఒక మంత్రి సైతం ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఈ యొక్క ప్రాజెక్టుని వారం క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారా అని అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఏంటనేది మనతో పాటుగా అందులో పనిచేసేటువంటి కార్మికులు, ఏజెన్సీ అధికారులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగానే
ఈ యొక్క పగలు రాత్రి కూడా ఈ టన్నెల్లోనే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా మీరందరూ కూడా చూశారు ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ TBM మరి 11.8 కిలోమీటర్ దగ్గర టన్నెల్ 2లో చిక్కుపడిపోయి మరి దగ్గర మరి 9.8 మీటర్స్ వ్యాసంతో ఏదైతే టన్నెల్ బోరింగ్ హెడ్ ఏదైతే ఉందో 175 మీటర్ల పొడవైతే TBM ఉందో ఒక్క చుక్క నీరు కూడా మనం వదిలినా బయటకు వచ్చేటువంటి ప్రశ్నే లేదు. అటువంటి TBM మరి గత వైసీపీ పాలనలో అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ కోర్టుకి వెళ్ళి దాన్ని వెలికి తీయడానికి వీలు లేదు, మా లావాదేవీలు పరిష్కరించకుండా అని చెప్పి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ స్టేని వేకౌట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, ఆ TBMను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు. జాతికి అంకితం అంటూ మాత్రం ప్రజల్ని ఎంత దగా మోసం చేశాడో ఆ TBM మిషన్ చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వెలుగొండ మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఆ యొక్క కోర్టు విషయంలో కూడా ఆయన కూడా జోక్యం చేసుకుని అడ్వకేట్ జనరల్ గారితో కూడా స్వయంగా మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు సైతం స్వయంగా ఆ కేసులో ఆయనే అటెండ్ అయ్యి మరి నిన్నగాక మొన్న స్టేని వేకేట్ చేశాం. అందుకే ఇప్పుడు TBM ఫ్రంట్ నుంచి చూస్తే కనీసం అంగుళం కూడా ఖాళీ లేదు. అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కూడా మార్గం లేకపోతే ఇప్పుడు JCB మీద కష్టంగా ఉన్నప్పుడు కూడా JCB మీద సైతం ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ బ్యాక్ సైడ్ నుంచి టైల్ పార్ట్ దగ్గర నుంచి వెళ్ళి ఆ 175 మీటర్స్ కూడా అటు అధికారులు ఏజెన్సీ మేము కూడా మళ్ళీ ఒక్కసారి పర్యవేక్షించి పరిశీలించి ఏ రకంగా దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్మాండ్లింగ్ చేయగలుగుతాము. ఎందుకంటే మనం ఇంత కష్టపడి హెడ్ వర్క్స్ పనులు పూర్తి చేస్తూ ఉన్నాము, ఇంత కష్టపడి బెంచింగ్ లైనింగ్ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము, ఇంత కష్టపడి ఫీడర్ కెనాల్కి సంబంధించి CC వాళ్ళు లైనింగ్ పనులు పూర్తి చేస్తూ ఉన్నాము. మరి ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ 900 కోట్ల రూపాయలు ఈ యొక్క నిర్వాసితులకు ఇవ్వబోతూ ఉన్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున పనులు చేసినా ఈ TBMను తొలగించకపోతే మన లక్ష్యం నెరవేరదు. కాబట్టి ఆ యొక్క 175 మీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి ఈ TBMని ఇంకా తొలగించడానికి ఎవరైతే USA కంపెనీ కాబట్టి ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ తోటి కూడా మాట్లాడి వాళ్ళు సూచనలు వాళ్ళకు సలహాలు కూడా తీసుకొని, ఎందుకంటే వాస్తవంగా అయితే ఈ TBM మిషన్ అనేది ఎక్కడ పని చేసినా కూడా ఆ పని పూర్తయిన తర్వాత దానికి ఒక సైడు టన్నెల్ ఎక్స్ట్రా కొట్టి ఆ టన్నెల్లోకి దాన్ని పంపించేసి అక్కడ క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సమాధి బరిలు చేసేస్తారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. 31వ డివిజన్ పసుపుతోట కరెంటు సబ్స్టేషన్ ఎదురుగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదచారులకు వాహనదారులకు ఆయన స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కాకొల్లు మహేంద్రనాథ్ బాబీ, డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, కార్యదర్శి దాట్ల రాజేశ్వర్మ, MVRC ప్రసాద్, నక్కా గోవింద్, దెందులూరి మురళీకృష్ణరాజు, విజయకృష్ణ, సూపర్ బజార్ డైరెక్టర్ పడమటి రామకృష్ణ, కరణం శ్రీరాములు, కోటనారాయణ, మేడసాని శేఖర్, చంటి, గుర్రం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎండలు విపరీతంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రజలు ఎండల బారిన పడకుండా, దానివల్ల ఎండల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నాం. మీ ఊళ్ళో ఎంత ఎండ తీవ్రత ఉండబోతూ ఉంది, అట్లాగే మీ ఊళ్ళో వడగాల్పులు ఏ స్థితిలో ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు రావద్దని ఎండన బారిన పడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తప్పని స్థితిలో బయటకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు కూడా చేపట్టాం. ప్రతి డివిజన్లో, విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు తీవ్ర ఎండల బారిన పడకుండా, వాళ్ళకు వడదెబ్బలు తగలకుండా ఎక్కడికక్కడ అన్ని పరిస్థితులు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా
ఓఆర్ఎస్లు కానించి, మెడిసిన్స్ కానించి, సెలైన్ కానించి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెడీ చేసాం, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, కుల సంఘాలు, వీళ్ళు కూడా. అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్, శ్రీరాములు, ఇక్కడ పరమటి రామకృష్ణ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఎన్ని చలివేంద్రాలైనా పర్వాలేదు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటమే లక్ష్యం. ఎంత ఖర్చైనా ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామికవాడలో బుధవారం ఉదయం అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ చైర్మన్ CEO డబుల్ గిటన్ తో కలిసి మంత్రి లోకేష్ క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ క్లైమేట్ సొల్యూషన్స్ ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మైకల్ ఎల్ గేటన్స్, క్యారియర్ ఎయిర్ కండిషనర్ అండ్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్, క్యారియర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుందరేషన్ నారాయణ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ డ్యూజియర్, చీఫ్ పీపుల్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నడియా విలేనన్, శ్రీ సిటీ కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Industry leaders, partners and friends. It's a privilege to stand here today at Sri City, one of India's most dynamic industrial ecosystem. Only a truly historical occasion. Today we are not just inaugurating a project. We are unlocking the next chapter of India's digital and AI growth. Let me begin by extending a very warm welcome to the leadership of Carrier. In particular, the delegation led by the chairman and CEO, Dave. Thank you very much for coming all the way here for this historical occasion. As you all know, Carrier is not just a company, but it's a pioneer that transformed how the world thinks about cooling. And I must admit, my first AC was Carrier. And the senior leaders know our Chief Minister likes to have his room at 17 degrees centigrade. And that was powered by Carrier air conditioner. So there's more than a transaction here, there's a lot more emotional connection here, if I may. From inventing modern air conditioning. ఉపాధ్యాయుల 12వ వేతన సవరణ కమిషన్ను వెంటనే నియమించాలని వైఎస్ఆర్డీఏ సంఘం డిమాండ్ చేసింది. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ 4DA వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. వైఎస్ఆర్డీఏ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్య సాధన కోసం అలంకార్ వద్ద ధర్నా చౌక్ నందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పర్వతరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల అవలంబిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపడ్డారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గవర్నర్ ఫెడరేషన్ ఎంప్లాయ్మెంట్ కాకర్ల వెంకటరెడ్డి, వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ జాలారెడ్డి, సెక్రటరీ షేక్ జంషిద్, ఏపీ వైఎస్ఆర్టీఏ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల సాధన కోసం వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క కార్యక్రమానికి సంఘీభావంగా మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, కల్పలత మేడం గారు, రామచంద్రారెడ్డి గారు, అలానే మాజీ ఎన్జిఓ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలానే జఫ్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. చాలా సంతోషం అండి. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు
మేము చేసేది ఆర్థిక పోరాటం కాదు, ఇది ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ పోరాటం. ఎక్కడైతే ఉపాధ్యాయులు బలహీనంగా ఉంటారో, అసంతృప్తిగా ఉంటారో, ఆ సమాజం కానీ, ఆ దేశం కానీ, రాష్ట్రం కానీ బలహీనంగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి విద్యాబోధంతో ఎలాంటి ఆలోచన లేకుండా మేము విద్యాబోధం చేస్తే మంచి పౌరులు తయారవుతారు. అలాంటిది ఈరోజు మమ్మల్ని టీఎల్ కోసం, పిఆర్సీ కోసం చెప్పిన హామీలు మేమేమి. ఇటీవల కాలంలో మనం కనుక గమనిస్తే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ వీరు నష్టపోయినంతగా ఎవరు కూడా నష్టపోలేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల మీద వారు మాట్లాడడం కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం కూడా కనిపించకపోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్టీఏ లీడర్స్తో, వారి ఒక టీచర్ లీడర్స్తో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి మేము వారికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. ఈరోజు నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా ప్రధానంగా పిఆర్సీ విషయంలో సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీని ప్రకటించాలని కానీ కనీసం పిఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు దాంతో రాజీనామా చేయించినారు. రాజీనామా చేయించిన వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఈ రోజు దాకా కూడా ఇంతవరకు అనుకోలేదు. మరి ఇప్పటి వరకు కూడా పిఆర్సీ చరిత్రలో ఇంతవరకు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతున్నా కూడా పిఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడం అన్నది బహుశా ఇదే ప్రథమం ఉండొచ్చు. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సింది పోయి 2 సంవత్సరాలు గడుస్తుంటే కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చి దాంతోనే పండగ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఈ రోజు పెరుగుతున్నటువంటి రేట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి ఇచ్చిందన్నారు కదా, అదే రివర్స్ పిఆర్సీని ఇప్పుడు ఇవ్వండి. మీరు 28% తయారిచ్చి మళ్ళీ 23% ఫిట్మెంట్ పిఆర్సీ అమలు చేయండి మీకు చేత అయితే. ఏం చేసింది మీరు? గత ప్రభుత్వానికి మీరు ఏ రకంగా మంచి చేసింది చెప్పండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగులు అన్ని రకాలుగా మోసం చేసింది, అన్ని రకాలుగా అన్యాయం చేసింది. ఉద్యోగులకు ఏమడిగినా డబ్బులు లేదు, ఐఆర్కి డబ్బులు లేదు, డిఏకి డబ్బులు లేదు. ప్రభుత్వం మాత్రం మనం పేపర్లో చూసినాం, అమరావతిలో గ్లాస్ ఖర్చుకు 2,500 కోట్లు. అంటే ఇంత లోటు బడ్జెట్ ఉండి ఇంత ఇబ్బందులు ఉండే ప్రభుత్వంలో మీరు సోకులకు, గవర్నమెంట్ బిల్లుకు సోకులకు 2,500 కోట్లు ఖర్చు పెడతారా? 2,500 కోట్లు అంటే ఎస్ఎఫ్టీకి 5,000 రూపాయలు. మామూలు మనం ఇల్లా కొనుక్కోవచ్చు, ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపి మనం బయట కొనుక్కోవచ్చు. అలాంటిది ఓన్లీ బిల్డింగ్ సోకులకు 5,000 కోట్లు. అంటే మీరు గవర్నమెంట్ డబ్బు మీ సోకులకు ఎన్నైనా కట్టుకొని మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చెప్పిండు? ఉద్యోగులు గౌరవమైన గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవంగా చూసుకుంటామన్నారు. ఏంది గౌరవంగా చూసుకోవడం? మీరు టాయిలెట్ దగ్గర కాపలా పెట్టడం, ఉద్యోగులను పార్కింగ్ దగ్గర కాపలా పెట్టడం, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం, టీచర్లను అవమానించేలాగా మళ్ళీ వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళని ఇన్స్పెక్షన్ పంపించడం, ఐవీఆర్ఎస్ కాల్ చేసి ఉద్యోగులు ఆఫీస్లో ఉన్నారా, పెన్షన్ ఇచ్చేటప్పుడు లంచం అడుగుతున్నారా, ఈవెన్ ఇంత అవమానమా? ఇవన్నీ పక్కన పెడితే పోలీసులు వచ్చి సీనియర్ స్థాయి పెండింగ్ బకాయిలు చెల్లించలే, 1వ తారీఖు జీతం ఇవ్వలే. ఏ రకంగా మంచి ప్రభుత్వం ఇది? ఎవరికి మంచి ప్రభుత్వం? కాంట్రాక్టర్లు ఇది రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి మంచి ప్రభుత్వం ఏమో కానీ ఉద్యోగులు మాత్రం ఇది ఏ రకంగా మంచి ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ముంచిన ప్రభుత్వం ఇది, ఉద్యోగులు నట్టేట ముంచిన ప్రభుత్వం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఉద్యోగులకు నోటికి వచ్చిన హామీ ఇచ్చిండ్రు. అధికారంలోకి రాగానే వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. ఇంతవరకు 2 ఏళ్ళు అయింది, ఐఆర్ గతి లేదు. పిఆర్సీ కమిషన్ అంతకుముందు వేసిన ప్రభుత్వం వేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేస్తే ఆ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్ స్థానంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ మొదలు పెడితే ఆ మొదలైన ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. 40,000 కోట్లు అయినాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు పెరిగినాయి తప్ప తగ్గలే. సిపిఎస్ విధానాన్ని అంటే గత ప్రభుత్వం జీపీఎస్ అంటే ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించడం కోసం, గ్యారంటీ కల్పించడం కోసం గ్యారంటీడ్ పెన్షన్ విధానం తీసుకొచ్చే అది బాగలేదు, దానికంటే మంచి విధానం తీసుకొస్తామని చెప్పి దాన్ని పక్కన పెట్టిండ్రు. ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. అసలు సిపిఎస్ ఉద్యోగులకు ఏం చేస్తారు, ఏ రకంగా న్యాయం చేస్తాం అనేది ఒక కమిటీ వేయడం కానీ, ఆ ఉద్యోగులతో సిపిఎస్ ఉద్యోగులు పిలిచి మాట్లాడడం కానీ, ఈ రకంగా అంటే ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలే. మళ్ళీ ఏ రకంగా ఉద్యోగులకు మంచి ప్రభుత్వం ఇది? ఉద్యోగులు మోసం చేసిన ప్రభుత్వం కదా. గత ప్రభుత్వంలో మీరు ఏమన్నారు? ఈ ప్రభుత్వం 1వ తారీఖు జీతం ఇవ్వడానికి మీకు చేత కావడం లేదన్నారు. మీకు చేత అవుతుందా? ఈరోజు 1వ తారీఖు జీతం ఇస్తాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పమని ఫైనాన్స్ మినిస్టర్ గారు మేము ఏమంటే 1వ తారీఖు జీతం ఇస్తున్నారు కదా అంటున్నారు. ఎవరికి ఇచ్చింది? ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ఈరోజు వైఎస్ఆర్టీఏ యూనియన్ ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది.
ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ముందుకెళ్తుందో, సో దానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఉపాధ్యాయులు ఉద్యోగాల తరఫున ఈరోజు ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక సభలలో ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పిఆర్స్ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఎల్ ఇస్తాం, పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం, అరేస్ ఇస్తామని అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నాకు బాగా తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేము సిపిఎస్ రద్దు కానీ, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఐఆర్ కానీ అన్నీ కూడా తక్షణమే చెల్లిస్తామని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళే కాకుండా మంత్రులు కానీ, ఆ నాయకులు కానీ అనేక సభలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తక్షణమే అన్ని చెల్లిస్తామని చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేశారో, ప్రజలతో ఓట్లే ఇచ్చింది కూడా ఉద్యోగస్తులే. ఓట్లేసిన ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వెన్నుపోటు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు నిజంగానే ద్రోహం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా పిఆర్సీ వేసిన పిఆర్సీ కమిటీని కూడా రద్దు చేసి ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఐఆర్ ఇవ్వకుండా 2 సంవత్సరాలు గడుస్తున్నా, 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఐఆర్ ఇవ్వకుండా ఈరోజు ఐఆర్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడుస్తుంది. అదేవిధంగా వాళ్ళకు కృష్ణా జిల్లా నందివాడ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెదలింగాల గ్రామంలో అక్రమ చెరువుల వ్యవహారం చిలికి గానివాలలా మారింది. గ్రామస్తులు అనుమతి లేకుండా పంచాయతీ తీర్మానం చేయడంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పంచాయతీ సెక్రటరీని నిర్బంధించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పెదలింగాల గ్రామం రణరంగంగా మారింది. గ్రామంలో ఆక్వాజోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చారు. ముఖ్యంగా గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమ చెరువుల సాగు కోసం పంచాయతీ తీర్మానం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీర్మానాలు ఎలా చేస్తారంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందిస్తుంది విద్యాశాఖ. ఇందులో భాగంగా ఏపీకి చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ప్రస్తుతం సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్న మంత్రి నారా లోకేష్ సంకల్పం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన సింగపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ఐలో మన ఉపాధ్యాయుల బృందం శిక్షణలో నిమగ్నమైంది. ఎస్ఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి స్వయంగా ఈ బృందాన్ని సమన్వయం చేస్తూ అక్కడ విద్యా విధానాలను పరిశీలిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఏపీ బృందం సింగపూర్లోని ప్రతిష్టాత్మకమైన ఇఘాన్ సెకండరీ స్కూల్ను సందర్శించింది. System 1 thinking and system 2 thinking. Right? System 1 thinking, yes, correct. Which is why when we ask the class, are you sure you know what's going on? Yes, sure. Yes, Guru, I know. After the time, you also wonder, right? Remember the 2 parts. You got to analyze and you must evaluate. A lot of times when we talk about critical thinking in the classroom, we only talk about analysis. But analysis is not the end. Right? Because you models of critical thinking. Okay, out there are many models. You can read author A, author B, different models, but all talk about the same thing. And there's in any critical thinking models itself, these are the 6, because there's a type of optimist. And the 2 are Paul and Elder. Right? So you can see right below Paul and Elder. This is the model that we use in Singapore. And in the same model itself, when you share, it becomes a lot easier to think of how you can practice critical thinking. Okay? So this is my suggestion for you to take back. Maybe work through your district level. Have a common model. Okay? Because this is where you can help one another. Because critical thinking is hard. Okay? Later on, everything. Okay? So what is now needed is you need to have the skill to do a classification. Category based on colors.
Based on colors? Not sure all the colors look about pink color, right? Right? So what happens now is that critical thinking, why is it challenging at times? It's because we probably need more tools to help us. Okay? So one simple tool is called elimination process. Okay? So can we do an elimination process? Right? So what do you mean by that, right? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీని కేవలం రాష్ట్ర స్థాయి పార్టీగా కాకుండా ప్రపంచ స్థాయి నేరాలు చేసే గొడ్డలి పార్టీగా ఆమె అభివర్ణించారు. తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవరీ విడుదల చేసిన ప్లానెట్ కిల్లర్స్ ఫారెస్ట్ డిస్ట్రాయర్ డాక్యుమెంటరీలో వైసీపీ నేర చరిత్ర అంతా బట్టబయలైందని ఆమె పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్, క్రిమినల్ మరియు మాఫియా పార్టీలకు అధ్యక్షుడనే విషయం ప్రపంచానికి తెలిసిపోయిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్ర చందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని చాటుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బహిరంగ ప్రదేశంలోని ఒక బాత్రూంలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలి వెళ్ళగా సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. నగర పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కృష్ణలంక పోలీసులు ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించారు. సీసీ కెమెరాల ఆధారంగా తల్లిదండ్రుల గుర్తింపు, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వాడుకున్నారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సూచనతో సౌత్ ఏసీపీ లతాకుమారి పర్యవేక్షణలో కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని నిశితంగా పరిశీలించి పాపను వదిలి వెళ్లిన వారిని గుర్తించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పసికందును క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం. టన్నెల్లో టీబీఎంను పరిశీలించిన మంత్రి నిమ్మల.
ఏపీకి మరో దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయుల 12వ వేతన సవరణ కమిషనర్ వెంటనే నియమించాలని వైఎస్ఆర్డీఏ సంఘం డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.